ఇంకో 2 రోజులైతే అసెంబ్లీ మీటింగ్లు చాలైతాయి అబ్బా. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఏమేం పనులు చేసినాం, ఎవరికెట్లా ఫాయిదా అయింది, ఇంకా చేయాల్సిన ఏమేమి ఉన్నాయో సర్కార్ నజరేస్తే హామీలు అమలు కాలేదని ప్రశ్నిస్తానికి ప్రతిపక్షాలు రెడైతున్నాయి. చూస్తుంటే సోమవారంకెళ్ళి అసెంబ్లీ మస్తు గరం మీదనే ఉండేటట్టుంది. మరి ఇయ్యాలేం నడిచిందంటే ఇయ్యాల కూడా గదేలోల్లి ప్రశ్నిస్తే కేసులు పెడుతురు, నిలదీస్తే అరెస్టులు చేస్తారా అని పెద్ద అంబేద్కర్ విగ్రహం కాడ నిరసన ఇయ్యాలని బీఆర్ఎస్ డిసైడ్ చేస్తే పర్మిషన్ లేదని ఆగబట్టిరు పోలీసులు. కొందరినైతే ఇళ్ల కాడనే ఆపిండ్రు. పార్టీ ఆఫీసులో నివాళులర్పించి రాజ్యాంగ నిర్మాత వర్ధంతి నాడు కూడా ఓనియరా అని గరమైండు రామన్న. నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం. నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. పోలీసులకే ధమ్కీలు ఇస్తారు, ఆఫీసర్లను బెదిరిస్తారు, మళ్ళా ఉల్టా మాట్లాడతారేందని అటుకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు కోపానికి వచ్చారు. ఏ ఒక్క మంత్రి జిల్లాకు వస్తానన్నా, ఏ ఒక్క మంత్రి నియోజకవర్గం వస్తానన్నా ఇమీడియట్ గా అపోజిషన్ పార్టీ సంబంధించిన మమ్మల్ని అందరినీ తెల్లారంగా 4 o'clock వచ్చి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయేటోళ్ళు. మా బాపును అనరాని మాటలు అంటున్నారు. గట్లయితే మేము ముఖ్యమంత్రిని అంటాము అన్నాడు కేటీఆర్ సారు. నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. ఇప్పుడు ఎవరి పార్టీ ఆఫీసులలో వాళ్ళు, ఎవరి మీటింగ్లలో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ సోమవారంకి వెళ్ళి అసెంబ్లీ చాలా అవుతుంది. ఇక అప్పుడు ఉంటుంది అసలు కథ.